హలో గైస్, ఈరోజైతే నేను ఇంట్లో యమ్మీ అండ్ టేస్టీగా హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. సో పనిలో పని ఎలాగో చేశాను కదా, మీకు కూడా చూపించేస్తే ఒక పని అయిపోతుందని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. మీకు రాదని కాదు, నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానని జస్ట్ చూపిస్తున్నాను అంతే. మనం ఏ వంట చేసినా ఆనియన్స్ మ్యాండేటరీ కాబట్టి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం. బిర్యానీకి మస్ట్ అండ్ షుడ్గా ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీగా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. అవి ఫ్రై అయ్యే లోపల మనం ఇక్కడ బాస్మతి రైస్ని కూడా సోక్ చేసుకొని నానబెట్టుకుందాము. నేనైతే ఇక్కడ 2.5 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. అవి మంచిగా వాష్ చేసుకొని నానబెట్టేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల ఫ్రైడ్ ఆనియన్స్ ఎంతవరకు వచ్చాయో చూద్దాం రండి. సో ఆల్మోస్ట్ అయితే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. లాస్ట్కి ఇంకొంచెం ఆ వేడి ఉన్నప్పుడే ఫ్రైడ్ ఆనియన్స్ ఆపేసుకుంటే ఏంటంటే ఆ వేడికి ఇంకాస్త మగ్గిపోతాయి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. సో ఇవి కరెక్ట్గా ఈ కలర్లోకి రావాలన్నమాట. నెక్స్ట్ ఇంకా మనం చికెన్ మ్యారినేషన్లోకి వెళ్ళిపోదాం. చికెన్ బిర్యానీ ఈజ్ నథింగ్ బట్ మనం ఈ ముందు ప్రొసీజర్ చేసినంతనే కొంచెం ఎక్కువగా ఉంటుంది. బిర్యానీ అదంతా మ్యారినేషన్, ఫ్రైడ్ ఆనియన్స్ నానబెట్టుకోవడాలు ఇవే ముందు ప్రాసెస్ అనమాట. తర్వాత కుకింగ్ ప్రాసెస్ పెద్ద ఏమి ఉండదు. సో ఆల్ మసాలాస్ దీంట్లో వేసేస్తాము. సో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అవన్నీ బాగా పట్టించేసి మంచిగా మసాజ్ చేయాలన్నమాట. ఆ మసాలా అంతా కూడాను ఆ చికెన్లోకి వెళ్ళేటట్టుగా. దాని తర్వాత ఇక్కడ మెయిన్గా నెయ్యి యాడ్ చేసుకోండి. ఒక 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని అది కూడా మంచిగా దానికి పట్టేలాగా కలుపుకోండి. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత పెరుగు అండ్ ఏంటిది ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి లెమన్ జ్యూస్, ఇంకా పుదీనా, కొత్తిమీర ఇవన్నిటిని వేసి కూడా మంచిగా మ్యారినేషన్ అనేది చేసుకోవాలి. సో ఇవన్నీ మనం ఎంత బాగా ముక్కలకి పట్టిస్తే ఆ మసాలా అంతా ముక్కల్లోకి వెళ్ళి మంచిగా మనకి టేస్ట్ అదంతా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఒక 10 నుంచి 15 నిమిషాలు మంచిగా మసాజ్ చేయండి చికెన్ పీసెస్ అన్నిటినీ కూడాను. దాని తర్వాత మీకు టైం ఉంటే చక్కగా ఒక 1 అవర్ 1.5 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మంచిగా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. లేదు మీకు టైం లేదనుకుంటే అట్లీస్ట్ ఒక 10 నుంచి 15-20 నిమిషాలైనా పెట్టుకోవడానికి ట్రై చేయండి. నాకు టైం ఉంది, నేను మార్నింగే ఈ ముందు ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకున్నాను. సో దగ్గర 1.5 అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం బాస్మతి రైస్ని ఆల్రెడీ ఒక 1.5 అవర్ బట్టి నేను నానబెట్టేసుకున్నాను. సో అందుకని ఇప్పుడు కుక్ చేసేసుకుందాము. సో ముందు మసాలా బగారా రైస్ లాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 70% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ వాటర్కి మెజర్మెంట్ ఏమి కూడా అవసరం లేదు, నార్మల్గా ఎక్కువ వాటర్ అనేది తీసుకోండి. దాని తర్వాత బిర్యానీ మసాలాలు అన్నీ ఉంటాయి కదా, సో అన్నీ కూడా యాడ్ చేసుకొని పుదీనా, కొత్తిమీర, గీ, సాల్ట్ అన్నీ యాడ్ చేసుకున్నాక బాస్మతి అవి మంచిగా పొగలు కక్కుతున్నట్టుగా వచ్చినాక అప్పుడు రైస్ అనేది యాడ్ చేసేసుకోండి. ఒక 70% కుక్ అయినంత వరకు ఉంచుకోండి. సో ఇది కుక్ అవుతున్నప్పుడే మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా చికెన్ని కొంచెం బయటకు తీసి ఒక్క 10 మినిట్స్ అట్లా ఉంచుకున్నాక బిర్యానీ చేయడానికి ఎప్పుడు కూడాను మనం కిందన ఒక ప్యాన్ పెట్టుకోండి. దాని తర్వాతనే మనం దేంతోనైనా మనం కుక్ చేస్తామో ఆ కడాయిని ప్లేస్ చేసి ఇంకా మొత్తం తెలిసిందే కదా మీకు రైస్ అదంతా కూడా యాడ్ చేసుకొని పుదీనా, కొత్తిమీర, ఇంకా గ్రీన్ చిల్లీస్, దాని తర్వాత కుక్డ్ రైస్ వాటర్ కూడా ఒక చిన్న గ్లాస్ వేసుకోండి. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు, అందుకని నేను పసుపు జస్ట్ మిల్క్లోని కొంచెం పసుపు వేసాను అనమాట. సో దట్ ఆ కలర్ కూడా చాలా బాగా వస్తుందని చెప్పేసి. అండ్ లాస్ట్లోని ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసేసుకొని టిష్యూతో కవర్ చేసేసుకొని మంచిగా దమ్ పెట్టేసుకోవాలి. మీరు చపాతీ పిండినైనా సర్కిల్ చేసుకొని పెట్టేసుకోవచ్చు, లేదు అనుకుంటే అల్యూమినియం ఫాయిల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ప్రస్తుతానికి టిష్యూసే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అదే పెట్టేసుకొని చక్కగా సిమ్ ఫ్లేమ్లోనే నేనైతే పెట్టుకుని ఒక 1/2 అవర్ ఉంచేసాను అనమాట జస్ట్. సో 1/2 అవర్ ఉంచేసినాక కుక్ అయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు మీరు మూత తీయకుండా ఉంచేసేయండి. సో ఆఫ్టర్ 20 మినిట్స్ మంచిగా మనకి యమ్మీ వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా కలర్ కానీ లేదంటే టేస్ట్ కానీ చాలా బాగా వచ్చింది. సేమ్ రెస్టారెంట్ స్టైల్ అనే వచ్చిందనమాట. ఒక్కసారి ట్రై అవుట్ చేయండి. ఇంకెందుకు లేట్, వన్స్ బిర్యానీ వచ్చేసినాక అసలు ఎవరైనా వెయిట్ చేస్తారో చెప్పండి, ఫటాఫట్ లాగించడమే. పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.